భీమవరం లేఅవుట్ లో 9,000 ఇల్లు ఇచ్చారు. అక్కడ ఒక ప్రైవేట్ కాంట్రాక్టర్ వచ్చి డబ్బులు ప్రజల దగ్గర ఇందాక మెంబర్ చెప్పినట్టుగా డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు కంప్లైంట్ ఇస్తే వాళ్ళ దగ్గర ఎంటీ నోట్లు కూడా రాయించుకుంటున్నాడని కంప్లైంట్ ఇస్తే నేను స్వయంగా ఇప్పుడున్న గవర్నమెంట్ లో కంప్లైంట్ నేను క్లియర్ గా రాసిచ్చా, ఎంక్వైరీ చేసి రిపోర్ట్ చేయండి అని. ఇప్పటి వరకు దాని మీద యాక్షన్ లేదు. మీరు నోట్ చేసుకోండి. అది నేను భీమవరం వెళ్ళయింది కంప్లైంట్ ఇచ్చి ఎంక్వైరీ చేయమని. ఆయన కొత్తగా ఎంక్వైరీ చేయమన్నాడు. నేను ఇచ్చి 2 సార్లు రిమైండర్ రాశాను కలెక్టర్కి. ఆ కలెక్టర్ కనీసం పట్టించుకున్న పరిస్థితే లేదు. అధ్యక్ష భీమవరమే కాదు, విజయనగరం కానివ్వండి, విశాఖపట్నం కానివ్వండి, బేదవాడ కానివ్వండి, రాష్ట్ర వ్యాప్తంగా కాదండి. నేను రిటర్న్ కంప్లైంట్ ఇస్తే ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఎందుకు యాక్షన్ తీసుకోలేదని చెప్తాను. కలెక్టర్ అడగండి. నేను మీకు చెప్తాను అధ్యక్ష. మీరు అడిగారు కాబట్టి, గౌరవ అధ్యక్షులు వారు అడిగారు కాబట్టి నేను చైర్మన్ హోదాలో రాస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ లబ్ధిదారులు ఇబ్బంది పడుతున్నారంటే ఆ కలెక్టర్ పట్టించుకోకపోతే కొత్తగా ఎంక్వైరీ చేయమంటే ఏం ఎంక్వైరీ చేస్తే? కొత్తగా ఎంక్వైరీ కాదు అధ్యక్ష. దీని మీద ఆల్రెడీ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ తో ఎంక్వైరీ జరుగుతుంది. ఆ ఎంక్వైరీలోనే భీమవరం కూడా ఒక భాగం అధ్యక్ష. కలెక్టర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరిగింది. దాని మీద మొత్తం స్టేట్ వైడ్ ఎంక్వైరీ. నా లెటర్ మీద నాకు రిప్లై ఇవ్వాలి కదండి. ఏదండి ఏం జరుగుతుంది అనేది నాకు రిప్లై ఇవ్వాలి కదా కలెక్టర్. మీ లెటర్ 2 సార్లు కంప్లైంట్ ఇస్తే కలెక్టర్ 4 సార్లు ఫోన్ చేస్తే అవినీతి జరుగుతుంది, అక్కడ డబ్బులు దొబ్బేస్తున్నారు, లబ్ధిదారుల దగ్గర ఎంటీ నోట్ల మీద సంతకం పెట్టించుకుంటున్నాడు ఎవడెవడో కాంట్రాక్టర్ అంటే యాక్షన్ తీసుకుని చెప్పకపోతే చెప్పండి. అధ్యక్ష మీ మాటల ద్వారా, మీ రూలింగ్ ద్వారా రాష్ట్ర ప్రజలకు అర్థమైంది ఏంటంటే ఎస్ ఈ గృహ నిర్మాణంలో అవకతవకలు జరిగినాయి, ప్రజలకు అన్యాయం జరిగింది, నష్టం జరిగింది. నేను స్పెసిఫిక్ గా చెప్తున్నాను. మీరు మొత్తం రాష్ట్రానికి అనకండి అధ్యక్ష. మీరు చెప్పింది ఒకటే అధ్యక్ష. మేము రాష్ట్రం మొత్తం జరిగింది. ఇప్పుడు ఆ సభ్యుడు ఒక చోట జరిగింది, తీసుకుంటామని చెప్తాం అధ్యక్ష. నేను తీసుకుంటానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఆల్రెడీ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పుడు ఒక జిల్లాకు సంబంధించిన రిపోర్ట్ వచ్చింది అధ్యక్ష. ఆల్రెడీ చర్యలకి ఉపక్రమించాం. అదేవిధంగా కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేశాము. ఈ కంపెనీల మీద కూడా రికవరీ ఏ విధంగా చేయాలో కూడా ఆలోచిస్తున్నాం అధ్యక్ష. ఈ టెండర్ సిస్టమ్ ఎందుకు సాధ్యం కాదంటే ఇది బిఎల్సి సిస్టమ్ కాబట్టి, అంటే బెనిఫిషియరీ లెడ్ కన్స్ట్రక్షన్ కాబట్టి టెండర్ ద్వారా వెళ్తానికి వీలు కాదు అధ్యక్ష. అందుకని తప్పకుండా ఏదైతే అడ్వాన్స్ పెట్టకూడదు కదా. ఏదండి కాంట్రాక్టర్స్ కాదు అధ్యక్ష. కొంతమంది బెనిఫిషరీస్ తో చేసుకున్న ఒప్పందం ద్వారా వాళ్ళు నిర్మాణం చేస్తారు అధ్యక్ష. కాబట్టి ప్రభుత్వానికి కూడా మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది కాబట్టి ఈ చర్యలన్నీ కూడా తీసుకున్నామని చెప్పేసి మనం చేస్తాం అధ్యక్ష. ఆనాడు ప్రభుత్వం తీసుకున్న విధానం ఇదంతా కూడా ఏంటంటే తప్పకుండా అందరి మీద చర్యలు తీసుకుంటాం. ప్రభుత్వం ఎక్కడ కూడా అడ్వాన్స్ కూడా ఇవ్వలేదు అధ్యక్ష. వాళ్ళు ఏదైనా నిర్మాణంలో కొంచెం అడ్వాన్స్ డ్రా చేసి ఉంటే వాళ్ళందరి మీద కూడా మెటీరియల్ రూపంలో కానివ్వండి, లేదా నగదు రూపంలో కానీ తీసుకున్న అడ్వాన్స్ అన్నింటినీ కూడా రికవరీ చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం. క్వశ్చన్ నెంబర్ 13-776, క్వశ్చన్ నెంబర్ 13-837, క్వశ్చన్ నెంబర్ 13-809 postponed at the request of the member. The House is adjourned for the tea break for 10 minutes.